ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు, ఎక్కువ మందిని కానొద్దు తిప్పల పడొద్దని ఏండ్లక మనం చెప్తానే ఉన్నారు. జనాభాను కంట్రోల్ చేయాలని సర్కార్లు ఆవాదిస్తే పబ్లిక్ సుత ఫాలో అయినరు. మునుపు ముగ్గురిని నలుగురిని గనేది, కానీ ఇప్పుడు ఒక్కరుంటే చాలు అనుకునే జమానా. ఏ గిట్లయితే మొదటికే మోసం కాగలని ఎక్కువ మందిని గానాలని మళ్ళా లీడర్లే చెప్పే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇద్దరికంటే ఎక్కువ గన్నమని కొందరు అప్పుడు బాధపడితే గీ వార్త చూసినాక నిమ్మల పడతారు పక్కా. ఏహే నీకేం తక్కువరా, ఈ తాపకు పోటీ అయ్యి పక్కా సర్పంచ్ నువ్వే. అబ్బా నాకు ముగ్గురు పిల్లలు రా, లేకుంటే నా గ్యారెంటీగా నిలబడుతున్నావు అంటుంటారు. కానీ తాపకు రూల్స్ మార్చే ఛాన్స్ ఉందట, తీయండ్రి. ఎందరు పిల్లలున్నా ఏం కాదు, సర్పంచ్ పదవికి పోటీ చేసేటట్టు చట్టం దేవోతున్నారని ప్రచారం నడుస్తుంది జోరుగా. అప్పట్లో పెట్టిన కండిషన్ తోటి ముగ్గురు పోరాలు ఉన్న వాళ్ళకి నిలబడే భాగ్యం లేకుండే. ఊళ్ళో బలమున్నా బలగమున్నా పైసున్నా పతారం ఉన్నా పార్టీ హిమ్మతున్నా చాలా మంది సర్పంచులు కాలేకపోయినరు. జనాభాను కంట్రోల్ గిసొంటి షరతులు పెట్టిండ్రు అప్పట్లా. కానీ ఇప్పుడు పడుసోళ్ళు పలసగా అవుతున్నారు, ముసలోళ్ళు మస్తుకున్నారు. గిట్లయితే దేశం ఎట్లా ముంగట్టుకోతుందని ఎక్కువ మంది పిల్లలను కనాలని లీడర్లు మేధావులు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కూడా చెప్పబట్టే. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ లో ఈ కండిషన్ ఎత్తేస్తారని సచివాలయంలో నడుస్తున్న చర్చ. అవు మరి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎవరికి లేని రూల్స్ ఒక్క సర్పంచ్లకే ఎందుకు ఉండాలి? అట్లనే సర్పంచ్ ఉప సర్పంచ్ కి పొత్తుల చెక్ పవర్ ఉండే వరకు చెరువు పార్టీ వాళ్ళు అయితే కీసులాటలు కాబట్టి మళ్ళా పాత పద్ధతులనే సర్పంచ్ కి కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చే ఆలోచన చేస్తుందట ఈ సర్కారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి అందరు సలహాలు తీసుకొని గప్పుడు ఫైనల్ చేస్తారట ఏదైనా. ఈ లోపల సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ వస్తుంది, రిజర్వేషన్ల లెక్క తేలుతుంది. ప్రచారం అవుతున్న దాని ప్రకారం సంక్రాంతి తెలంగాణ నోటిఫికేషన్, ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్.